నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్‌కి సంబంధించి బీఎస్సీ ఏహెచ్ఎస్, బీపీటీ అండ్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా అయితది అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా నేను. సో, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా కూడా మిస్ చేయకుండా వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అప్డేట్ అనేది మిస్ అవ్వరు. అండ్ వెన్ కమ్స్ టు ద కౌన్సెలింగ్ ప్రాసెస్ మనకి ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. సో, మనకు 27థ్ జూన్ 2026 నుండి మనకు ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో, ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి మనకు బీఎస్సీ, ఏహెచ్ఎస్‌కి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయినాయి. బీపీటీకి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయినాయి. అండ్ దాంతో పాటుగా బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగిందన్నట్టు. సో, మనకి 27థ్ జూన్ 2026 నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయినాయి. మీరు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి 11థ్ జూలై 2026 దాకా మనకు టైం అయితే ఇచ్చిరన్నట్టు. సో, ఒకవేళ మీకు మంచి ర్యాంక్ ఉంటే మాత్రం మనకు వెబ్‌సైట్ ర్యాంక్ బేస్డ్ సెలక్షన్ అయితే ఉంటది. ఒకవేళ మీకు మంచి ర్యాంక్ ఉంటే మాత్రం ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది చేసుకోండి. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోకపోతే మీరు ఫర్దర్‌గా ఏ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. ఓకేనా? కాబట్టి యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోర్రి. ఆన్‌లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా 14థ్ జులై 2026 లోపు ఓకేనా? 14థ్ జులై 2026 లోపు మీ హార్డ్ కాపీస్ అనేది వాళ్ళకు మెయిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? వాళ్ళకి పంపాల్సి ఉంటది. ఓకేనా? సో, అంటే లైక్ పంపాల్సి ఉంటది అనంటే మనం ఆఫ్‌లైన్ లోపల అయినా ఎళ్లి ఇచ్చి రావాల్సి ఉంటది. లేదు అంటే వాళ్ళకి పోస్ట్ అన్నా చేయాల్సి ఉంటదన్నట్టు 14థ్ జులై 2026 లోపు. సో, కౌన్సెలింగ్ ప్రొసీజర్ విషయానికొస్తే మనకు బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి కావచ్చు, బీపీటీకి సంబంధించి కావచ్చు, లేకపోతే బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి కావచ్చు. ఈ 3 కోర్సెస్ సంబంధించి ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంది కదంటే ఇవి 3 డిఫరెంట్ అప్లికేషన్స్. బీఎస్సీ ఏహెచ్ఎస్ అప్లికేషన్ సెపరేటు, బీపీటీ అప్లికేషన్ సెపరేటు, బీఎస్సీ నర్సింగ్ అప్లికేషన్ సెపరేటు. ఓకేనా? ఈ 3 కౌన్సెలింగ్‌లనేది సెపరేట్‌గా కండక్ట్ చేస్తారన్నట్టు. సో, ఫస్ట్ స్టెప్ ఏంది కదా అంటే అప్లికేషన్ బ్రో. ఓకేనా? కౌన్సెలింగ్ లోపల ఫస్ట్ స్టెప్ ఏంది కదా అంటే అప్లికేషన్. ఓకేనా? సో, అప్లికేషన్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, అప్లికేషన్‌కి సంబంధించి మనకు డేట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి కదా! సో, ఎప్పటి నుండి ఎప్పటి వరకు మనం అప్లికేషన్ చేసుకోవచ్చు అనంటే 27థ్ జూన్ నుండి 27థ్ జూన్ నుండి మనకు 11థ్ జులై వరకు మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ అప్లికేషన్. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వచ్చింది. అండ్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అప్లికేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాల్సి ఉంటది కదా అంటే వాళ్ళ హార్డ్ కాపీస్‌ని పంపాల్సి ఉంటదన్నట్టు. అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా హార్డ్ కాపీస్ అనేది పంపాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? వాళ్ళకి పోస్ట్ త్రూ ఆర్ బై క్యాండిడేట్ అయితే పంపాల్సి ఉంటదన్నట్టు. సో, అప్పుడు మీ అప్లికేషన్ అనేది కన్ఫర్మ్ అయిపోతది. సో, అప్లికేషన్ చేసుకున్నారు. హార్డ్ కాపీస్ పంపిర్రు. అండ్ దెన్ దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంది కదా అంటే మనకొక మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా? మెరిట్ లిస్ట్. సో, ఈ మెరిట్ లిస్ట్ ఏంది కదా అంటే ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అంటాం. ఓకేనా? సో, ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అంటామన్నట్టు. సో, ఈ ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అనే దాన్ని బేస్ చేసుకొని, ఎవరెవరు హార్డ్ కాపీస్ పంపిర్రు అనే దాన్ని బేస్ చేసుకొని మనకొక మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ మెరిట్ లిస్ట్ అనేది ప్రొవిషనల్. అంటే దీన్ని బేస్ చేసుకొని మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? ఈ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటది. అండ్ ఈ మెరిట్ లిస్ట్ లోపల ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనము కరెక్షన్ కోసము వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? లేకపోతే నిమ్స్‌కెళ్ళి మనమైతే సో, ఇది మిస్టేక్ ఉన్నదని చెప్పి మెయిన్‌గా ఏందంటే మెయిల్ చేస్తే వాళ్ళు సెట్ చేసేస్తారన్నట్టు. ఓకేనా? సో, మోస్ట్‌లీ మిస్టేక్స్ కావు. మనకేంది కదా అంటే అప్లికేషన్స్‌ని బేస్ చేసుకొని, హార్డ్ కాపీస్‌ని బేస్ చేసుకొని సో, ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. దాన్ని మనం ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అంటాం. సో, మెరిట్ లిస్ట్ ఈస్ నథింగ్ బట్ ఎవరెవరికి మంచి ర్యాంక్ ఉన్నది. అంటే ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అనేది ఉంటది అందులోపల మెరిట్ లిస్ట్ లోపల. ఓకేనా? ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అనేది ఉంటది. అండ్ దాంతో పాటుగా ఎంతమందికి మంచి ర్యాంక్ ఉన్నదని చెప్పి వాళ్ళు లిస్ట్ వైస్ ఫస్ట్ తక్కువ ర్యాంక్ ఎవరికున్నది, సెకండ్ తక్కువ ర్యాంక్ ఎవరికున్నది, థర్డ్ తక్కువ ర్యాంక్ ఎవరికున్నది అని చెప్పి ర్యాంక్ వైస్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా? వెబ్‌సైట్ ర్యాంక్‌ని బేస్ చేసుకొని వాళ్ళు ఒక మెరిట్‌ని అంటే మెరిట్ ప్రకారంగా ఒక లిస్ట్‌ని రిలీజ్ చేస్తారన్నట్టు. దాన్ని మనం మెరిట్ లిస్ట్ అంటాం. సో, ఫస్ట్ ఒక ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. దానికి రిలేటెడ్ మనకి ఏదన్నా
నచ్చలేదనుకో, సో, అంటే లైక్ నచ్చలేదంటే నచ్చకపోతే మనం ఏం చేయలేం గానీ, సో, ఇప్పుడు సపోజు మీ ర్యాంక్ అనేది వెబ్‌సైట్ లోపల 5,000 ర్యాంక్ ఉందనుకో. సపోజ్ 5,000 ర్యాంక్ కాడ 50,000 ర్యాంక్ అని చెప్పి మిస్టేక్ పడ్డదనుకో. అట్లాంటి సిట్యుయేషన్ లోపల మనం వాళ్ళకి ఇట్లా మిస్టేక్ పడ్డదని చెప్పి చెప్పడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకుంటాం. తర్వాత హార్డ్ కాపీ సబ్మిట్ చేస్తాం. ఆన్‌లైన్ అప్లికేషన్, హార్డ్ కాపీ సబ్మిషన్ అయిపోయిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారన్నట్టు. ఓకేనా. ఒక మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. దాన్ని మనం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటాం. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఏమైనా చేంజెస్ చేస్తే, ఎవరికైనా అబ్జెక్షన్ ఉన్నా, ఓకేనా, మీ డీటెయిల్స్ ఏమైనా తప్పున్నా వాటిని కరెక్షన్ చేసి ఇంకొక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. దాన్ని ఏమంటాం కదా అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటాం. ఓకేనా. ఫైనల్ మెరిట్ లిస్ట్ అని అంటాం అన్నట్టు. సో, ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే ఏంది మరి అనంటే, ఎవరెవరికి ఎంత ర్యాంక్ వచ్చింది, ఏ కేటగిరీ వాళ్ళున్నారు, ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నోళ్ళున్నారు, ఓకేనా. సో, మీ మెరిట్ పొజిషన్ ఎంత అని చెప్పి ప్రతీది కూడా ఇందు లోపల మెన్షన్ చేస్తారు. దీన్నే మనం ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటాం అన్నట్టు. ఓకేనా. సో, మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. సేమ్ టు సేమ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా అంతే ఉంటది. కొన్ని చేంజెస్ అయితాయి. ఓకేనా. కొన్ని చేంజెస్ అయితాయి అన్నట్టు. ఎట్లాంటి చేంజెస్ అయితే కావచ్చు కదా అంటే, సింపుల్‌గా నేమ్స్ లోపల చేంజెస్ అవ్వడము, డేట్ ఆఫ్ బర్త్ లోపల చేంజెస్ అవ్వడము, ఓకేనా. లేకపోతే ర్యాంక్ లోపల చేంజెస్ అవ్వడము అనేది అయితదన్నట్టు. ఓకేనా. అంతకు మించిన పెద్ద చేంజెస్ ఏం కావు. దాన్ని మనం ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటాం అన్నట్టు. సో, ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని మనకు సీట్ అలాట్‌మెంట్స్ అయితే చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ఈ సీట్ అలాట్‌మెంట్ గురించి నేను డీటెయిల్‌గా చెప్తా. దానికంటే ముందు మనం అనల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల ప్లే స్టోర్‌కి పోర్రి. అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి సెర్చ్ చేయరి. యాప్ వస్తది. ఓకేనా. అనల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల మనమైతే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో, ఈ గైడెన్స్ లోపల నేను బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి సెపరేట్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నా. ఫర్ బోత్ నిమ్స్ అండ్ కేఎన్ఆర్‌యుహెచ్ఎస్. ఓకేనా. బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించిన గైడెన్స్ అనేది నిమ్స్‌కి సంబంధించి అండ్ దాంతో పాటు కేఎన్ఆర్‌యుహెచ్ఎస్‌కి సంబంధించిన గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా. ఒకే ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీరు 2 లైక్ ఒక యూనివర్సిటీకి అండ్ దాంతో పాటు ఒక ఇన్‌స్టిట్యూట్‌కి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. సో, మనం ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గానైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అన్నట్టు. అండ్ కేఎన్ఆర్‌యుహెచ్ఎస్ అప్పుడు వెబ్ ఆప్షన్‌లు కూడా ఎట్లా పెట్టాలని చెప్పి డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తా. ఒకే ఒక సబ్స్క్రిప్షన్ ఉంటది. అండ్ మనకి అరౌండ్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటదన్నట్టు. 1 ఇయర్ వ్యాలిడిటీ ఎందుకు గదా అంటే, మీరు మళ్ళీ మళ్ళీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండది. ఒకసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే చాలు. ఒకే ఒక సబ్స్క్రిప్షన్ తోటి నేనిప్పుడు నిమ్స్ లోపల గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. కేఎన్ఆర్‌యుహెచ్ఎస్ లోపల గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా అన్నట్టు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోరి. అండ్ ఇంకొక ఆహ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే ఏహెచ్ఎస్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నా నేను. ఏహెచ్ఎస్ లోపల మనం బీపీటీ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అన్నట్టు. ఓకేనా. బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ ఏహెచ్ఎస్ సంబంధించిన గైడెన్స్ అనేది మనం నిమ్స్ లోపల ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ దాంతో పాటుగా కేఎన్ఆర్‌యుహెచ్ఎస్ కూడా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, నేను సీట్ వచ్చేంత వరకు ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, ఎట్లాంటి మిస్టేక్ చేయొద్దు, ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏందని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సేమ్ ఇది కూడా 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటది. సో, 1 ఇయర్ వ్యాలిడిటీ సింపుల్లీ ఫర్ ఏందంటే మళ్ళీ మళ్ళీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నట్టు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, సో, మనం నిమ్స్ లోపల ట్రై చేద్దాం అనుకున్నోళ్ళు, కేఎన్ఆర్‌యుహెచ్ఎస్ లోపల ట్రై చేద్దాం అనుకున్నోళ్ళు పక్కాగా సబ్స్క్రిప్షన్ తీసుకోరి. ఒకే ఒక సబ్స్క్రిప్షను మీకు లైవ్‌లు పెడతా ఉంటా. లైవ్‌లలో మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తా. ఓకేనా. సో, డెఫినిట్‌గా సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ట్రై చేయరి. చాలా అంటే చాలా టైమ్ సేవ్ చేస్తా. అండ్ చాలా అంటే చాలా ఎనర్జీ సేవ్ చేస్తా. అండ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అయితే చెప్తా నేను. ఓకేనా. సో, అది అండ్ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మనకు ర్యాంక్స్ అయితే అలాట్ చేస్తారన్నట్టు. సో, ఆ ర్యాంక్స్ బేస్డ్ సెలక్షన్ అయితే ఉంటదన్నట్టు. సో, 1, 2, 3, 4 అని చెప్పి ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారని చెప్పి, సో, అదంతా కూడా లిస్ట్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారన్నట్టు. ఈ లిస్ట్ ప్రకారమే మనకు సీట్ అలాట్‌మెంట్స్ చేయడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మెయిన్. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొనే మనకు సీట్ అలాట్‌మెంట్స్ అయితే చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో మెరిట్ లిస్ట్ ఓకేనా. ఫైనల్ మెరిట్ లిస్ట్ కావచ్చు, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కావచ్చు. ఓకేనా. మెరిట్ లిస్ట్ లోపల మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఉంటది. అండ్ దాంతో పాటుగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటదన్నట్టు. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కావచ్చు, లేకపోతే ఫైనల్ మెరిట్ లిస్ట్ కావచ్చు ఒకేసారి రిలీజ్ చేస్తారు. ఓకేనా. మెరిట్ లిస్ట్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ కావచ్చు, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కావచ్చు ఇది ఒకటేసారి రిలీజ్ చేస్తారు. మళ్ళీ మళ్ళీ రిలీజ్ చేయరు. అంటే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంది కదా అంటే, మీరు ఒకవేళ 11థ్ జులై లోపు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోలేదనుకో,
11th జులై 2026 లోపు మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోకపోతే, మీరు ఏ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉండది. అందరూ ఏమనుకుంటారు కదా అంటే డిగ్రీ లెక్క అనుకుంటారన్నట్టు. ఓకేనా? సో, అందరూ ఎట్లా ఉంటది కదా అంటే థాటు డిగ్రీ లోపల ఫేజ్ 1 ఉంటది, ఫేజ్ 2 ఉంటది, ఫేజ్ 3 ఉంటది కదా! ఇందులోపల కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఉంటదేమో అనుకుంటారు గానీ అట్లా ఏమి ఉండదన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనకు వెబ్‌సైట్ లోపల కూడా ఫేజ్ 1, ఫేజ్ 2 అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? సో, వెబ్‌సైట్‌కి సంబంధించిన ఫార్మసీ కౌన్సెలింగ్ లోపల ఫేజ్ 1, ఫేజ్ 2 ఉంటదన్నట్టు. సో, కానీ మనకిక్కడ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అట్లా ఏముండదు. అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఉంటది. కానీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఏదైతే ఉందో ఇది మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని కండక్ట్ చేస్తారన్నట్టు. అంటే అందరూ అప్లికేషన్ పెట్టుకుంటారు కదా బ్రో! 11th జులై 2026 లోపు ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు అనే దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఓకేనా? ఈ మెరిట్ లిస్ట్‌ని ప్రొవిషనల్‌గా ఫస్ట్ ఒకసారి రిలీజ్ చేస్తారు. ఇందులోపల ఏమన్నా చేంజెస్ ఉంటే వాటిని చేంజ్ చేసి ఫైనల్ ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఓకేనా? మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఎంతమంది అప్లై చేసిర్రు చెప్పి ఆ మెరిట్ లిస్ట్‌ని ప్రొవిషనల్‌గా అంటే సింపుల్‌గా ఒక లైక్ ఎట్లా అంటే ప్రొవిషనల్ ఈస్ నథింగ్ బట్ ఇది మెరిట్ లిస్ట్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేస్తారన్నట్టు. దాన్ని ఫైనలైజ్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పి ఇంకొకటి రిలీజ్ చేస్తారు. సో, ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని మనకైతే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీట్స్ అయితే ఫిల్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది అంటే మళ్ళీ మనం అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉండది. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు అప్లై ముందే అప్లికేషన్ పెట్టుకోరి. ఓకేనా? తక్కువ సీట్లున్నాయి బ్రో. నా ర్యాంక్ ఎక్కువున్నది అనుకున్నోళ్ళు లైట్ తీసుకోర్రి. సో, ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఏం చేస్తారు కదా అంటే మనకు ఫేజ్ 1కి సంబంధించిన షెడ్యూల్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? సో, ఫేజ్ 1కి సంబంధించి సింపుల్లీ బ్రో ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఫేజ్ 1కి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఫేజ్ 1 ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అని చెప్పి. ఓకేనా? ELIGIBLE ఓకేనా? ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అని చెప్పి మనకు ఫేజ్ 1 ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఈ లిస్ట్ లోపల మీ పేరుంటే మీరు ఏం చేయాల్సి ఉంటది కదా అంటే ఆ లిస్ట్ లోపల మనకు కొంతమంది నేమ్స్ ఉంటాయన్నమాట. అప్రాక్సిమేట్‌గా ఒక 300 మంది పేర్లుంటాయి. ఆ 300 మంది కౌన్సెలింగ్‌కి పోవాల్సుంటది. ఓకేనా? కౌన్సెలింగ్‌కి అటెండ్ అయిన తర్వాత మీకక్కడ సో, ఒక్కొక్కళ్ళని రమ్మంటారన్నట్టు. సో, అక్కడ మీకు ఒకవేళ సీట్ వచ్చిందనుకో, సో, మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటదన్నమాట అప్పుడప్పుడే స్పాట్ లోపల. సో, దాని తర్వాత జాయిన్ అయిన తర్వాత ఎన్ని వేకేట్ సీట్స్ ఉంటాయో దాన్ని బట్టి మనకు ఫేజ్ 2కి సంబంధించిన ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఓకేనా? దాని తర్వాత కౌన్సెలింగ్ కండక్ట్ చేస్తారు. ఓకేనా? సో, కౌన్సెలింగ్ కండక్ట్ చేస్తే ఆ కౌన్సెలింగ్‌కి మనం అటెండ్ కావాలి. కౌన్సెలింగ్‌కి అటెండ్ అయిన తర్వాత సో, ఒకవేళ మళ్ళా సీట్లుంటే ఇంకొక ఫేజ్ అనేది కండక్ట్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, సింపుల్లీ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటది కదా! ఫైనల్ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని ఏం చేస్తారు కదా అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపలికెళ్ళి ఫస్ట్ ఒక 300 మందిని ఓకేనా? ఫస్ట్ ఒక 300 మందిని ఫేజ్ 1 కౌన్సెలింగ్‌కి రమ్మంటారన్నట్టు. సో, ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి కూడా మనకు ఫేజ్ 1కి సంబంధించిన ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఓకేనా? ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయితది. ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్‌లోకెళ్ళి ఒక 300 మందిని ఫేజ్ 1 కౌన్సెలింగ్‌కి రాళ్ళి అంటారు. ఈ 300 మంది ఫేజ్ 1 కౌన్సెలింగ్‌కి పోతారు. ఇందులోపల ఎంతమందికి పాసిబుల్ అయితే అంతమందికి సీట్ ఇచ్చేస్తారన్నట్టు. అంటే 300 మందికి ఇస్తారంటే 300 మందికి ఇయ్యరు. ఇందులోపల ఎలిజిబుల్ ఎవరైతారో వాళ్ళకి సీట్ ఇస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ ఏంది కదంటే ఫేజ్ 1 లోపల సీట్స్ ఇవ్వంగా మిగిలిన సీట్లుంటాయి గదా! ఆ మిగిలిన సీట్స్ కోసం ఫేజ్ 2 కండక్ట్ చేస్తారన్నట్టు. ఈ ఫేజ్ 2కి సంబంధించి కూడా సేమ్ ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో, అప్పుడు మనం కౌన్సెలింగ్‌కి అటెండ్ కావాలి. కౌన్సెలింగ్‌కి అటెండ్ అయితే మనకక్కడ సీట్ అలాట్‌మెంట్ అయిందనుకో మనం జాయిన్ అయిపోవాలి. లేదు అంటే మళ్ళొక ఫేజ్ అనేది ఒకవేళ సీట్లు బాగా మిగిలినాయనుకో మళ్ళొక ఫేజ్ అనేది కండక్ట్ చేస్తారన్నట్టు. అట్లా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఉంటది. పక్కా ఫేజ్ 1 ఉంటది. పక్కా ఫేజ్ 2 ఉంటది. ఇఫ్ ఒకవేళ సీట్లు బాగా మిగిలుంటే ఫేజ్ 3 గూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది తెలంగాణ నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్‌కి సంబంధించి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఒకవేళ మీరు లైక్ నిమ్స్ లోపల జాయిన్ అయిదాం అనుకున్నారనుకో, సో, అప్లికేషన్ పెట్టుకోరి. ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర. మీకేదైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్‌గా బీఎస్సీ నర్సింగ్ కావాలనుకుంటే బీఎస్సీ నర్సింగ్ సబ్స్క్రిప్షన్ తీసుకోరి. లేదంటే ఏహెచ్ఎస్ కావాలనుకుంటే ఏహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ తీసుకోరి. లైవ్‌కి అటెండ్ గారి. ఆ లైవ్ లోపల నేను మీకు డీటెయిల్‌గా డౌట్స్ అనేది క్లారిఫై చేస్తా. సో దట్ మీరు అప్లికేషన్ చేసుకోవాలా వద్దా అనేది కూడా క్లారిటీ రావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషను. చాలా తక్కువ సబ్స్క్రిప్షన్ ఉంటది. 1 ఇయర్ టైమ్ ఉంటది. అంటే మళ్ళీ మళ్ళీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సరిపోతది. ఏహెచ్ఎస్‌కి సంబంధించి బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, ఏహెచ్ఎస్ కోర్సెస్ అన్నిటికి మనం నిమ్స్ లోపల, కేఎన్ఆర్‌హెచ్ఎస్ లోపల గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ దాంతో పాటుగా మనకి బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి
నిమ్స్ లోపల కేఎన్ఆర్ హెచ్ఎస్ లోపల గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ పక్కా సబ్స్క్రిప్షన్ తీసుకోరి. అండ్ ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్. ఓకేనా, అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చాలా చాలా సింపుల్. ఓకేనా, చాలా అంటే చాలా సింపుల్ కౌన్సిలింగ్ ప్రాసెస్. అందులోపల ఏముండదు. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలా. ఆన్లైన్ అప్లికేషన్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ వస్తుంది. దాని తర్వాత ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పి, సో ఫేజ్ 1కి ఎవరు ఎలిజిబుల్ అని చెప్పి వాళ్ళని పిలుస్తారు. తర్వాత సీట్లు మిగిలి ఉంటే ఫేజ్ 2 పెడతారు. తర్వాత సీట్లు మిగిలి ఉంటే ఫేజ్ 3 పెడతారు అన్నట్టు. ఓకేనా, సో ఫర్దర్గా ఏమైనా అప్డేట్ వస్తే నేను డెఫినెట్గా మన ఛానల్ లోపల వీడియో చేస్తాను. కాబట్టి పక్కాగా మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. సో డూ ఫాలో us for more content and thank you so much for your support. Signing off.